సో హైదరాబాద్ అంటే బిర్యానీ అండి, మన వరల్డ్ ఫేమస్ బిర్యానీ. దీని పేరు మంగమ్మ గారి రెస్టారెంట్, ఫ్రెష్ అండ్ టేస్టీ ఫుడ్. చూశారు కదా, అసలు ఇది ఒక్కటి చాలండి చూస్తే కట్టుమిట్టుకోవడానికి, ఎంత ఫ్రెష్గా ఉంది అది. ఇదేంటంటే మనకి తార్నాక అప్తిగూడ నుంచి మనం ఉప్పల్ వెళ్ళేటప్పుడు, సో ఇక్కడ జెన్ ప్యాక్ట్ ఉంటుంది మనకి. చూశారు కదా జెన్ ప్యాక్ట్కి కొద్దిగా బయట సైడ్ ఇక్కడ బ్రదర్ పెట్టారు ఇక్కడ మనకి. సో తన కార్లో తీసుకొచ్చి తను ఇక్కడ బిర్యానీ ఇవన్నీ సర్వ్ చేస్తున్నారు. సో చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు ఆర్య. సో కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు సొంతంగా మీరే చేస్తారా ఎట్లా ఇది అంతా కూడా? యాక్చువల్లీ మాది రెస్టారెంట్ ఉంది. ఓకే, ఎక్కడండి? రెస్టారెంట్లో మాది నాచారంలో ఉంది. నాచారం ఉంది ఆల్రెడీ. ఓకే, రెస్టారెంట్ ఉంది. ఓకే. సో మాకు స్విగ్గీ జొమాటోలో కూడా ఉందన్నమాట. ఓకే, వెరీ గుడ్. జొమాటోలో మీకు 190-200 రూపీస్ ఉంది. ఓకే ఓకే. సో మాకేంటంటే అక్కడ అది వెళ్తుంది, అది కాకుండా పబ్లిక్ తెలవాలి అని చెప్పి 100 రూపీస్కి చెప్పేసి ప్రమోషన్స్ చేస్తున్నాము. చాలా మంచి పని చేస్తుంది. టేస్ట్ ఉంటుంది. షూర్ షూర్. సో లైక్ మా ర్యాపిడో బ్రదర్స్, ఓకే, ఆటో డ్రైవర్స్, ఓకే, డ్రైవర్స్ అందరికీ కాస్త హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఉంటుందని చెప్పేసి నేను ఇలా పెట్టాను అనమాట. రెస్టారెంట్కి వెళ్ళామంటే దగ్గర ఒక 2000 ఫ్యామిలీ తినారంటే 2000-4000 అయిపోతుంది. అలా వచ్చి తిన్నారంటే కనుక తక్కువ అయిపోతుంది. సో అందుకోసం పెట్టాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, దాన్ని ట్రై చేయండి తప్పనిసరిగా. మీరు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఇది ఆర్డర్స్ అవి పార్టీస్ ఉంటే కూడా ఇస్తున్నారు కదా? క్యాటరింగ్ సర్వీస్ ఇస్తుంది. ఓకే, ఆఫీస్లలో పక్కన ఆఫీస్ అందులో ఇస్తాను అనమాట. టీమ్ లంచ్ జరిగినప్పుడు అన్ని ఇస్తాను అనమాట. మా దగ్గర ప్లేట్ స్టార్టింగ్ 200 రూపీస్ నుంచి ఉంటుంది. ఓకే, సర్వీస్ చేస్తాం. అంటే బిర్యానీ ఇది ఒకటి ఓన్లీ చికెన్ బిర్యానీ ఇంకేమో? ఇక్కడ ఓన్లీ చికెన్ బిర్యానీ. ఓకే, రెస్టారెంట్ మీకు అన్ని దొరుకుతాయి. అంటే మీరు జనరల్గా ఇప్పుడు మీకు క్యాటరింగ్ కోసం కాబట్టి మీకు ఏమేమి అంటే సర్వ్ చేస్తారు మీరు బిర్యానీ? క్యాటరింగ్ మనకి తక్కువ బడ్జెట్లో కాబట్టి 200 రూపీస్ కాబట్టి మనకి బిర్యానీ వస్తుంది. ఓకే, స్వీట్ ఒకటి వస్తుంది. ఓకే, వెజ్ స్టార్టర్ ఒకటి వస్తుంది. ఓకే. సో ఈ 3 ఐటమ్స్ వస్తాయి. 200 రూపీస్. ఓకే. గ్రేవీ, రైతా, ఇంకా సలాడ్ అన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి చూడొచ్చు మా కస్టమర్స్కి వ్యూవర్స్కి చూపెట్టడానికి. ఇది వావ్, బిర్యానీ చూసారండి, అదిరిపోతుంది. కలర్ అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ బ్రదర్ అయితే మొత్తం కూడా లెగ్ పీస్లే పెట్టారు ఇక్కడ, ఎందుకంటే చాలా మంది లైక్ చేసేది లెగ్ పీస్లు. అసలు రైస్ రుచి అయితే చాలా బాగుందండి. ఓకే, సో చూశారు కదా దాని గ్రేవీ, ఇది रायता। तो भैया हैदराबाद का बिरयानी बहुत ही पॉपुलर है, सबको मालूम है। ये लखनऊ में उधर इधर बहुत हर जगह भी है, लेकिन हैदराबाद का अलग ही रहता है टेस्ट या ये जो भी है। और देखो बड़े बड़े रेस्टोरेंट में जाके हम लोग जो है 300 रुपये 400 रुपये खाने के लगाते हैं बिरयानी के लिए, लेकिन ऐसा बाहर आ गए तो कम अमाउंट में मिलता है और अच्छा अपने को टेस्ट भी मिलता है। और ये लोग जो है स्पेशली नज़दीक में रह के बिरयानी जो है पका के लेके सर्व करते हैं। तो अपने को क्या है, अभी जैसे थोड़े रेस्टोरेंट में देख सकते हैं अपन, क्या ये आया वो आया तो ये प्रॉब्लम है वो प्रॉब्लम बोल के आते हैं अपन, लेकिन यहाँ जो है ऐसा प्रॉब्लम नहीं आता, क्योंकि नज़दीक में सर्व करते हैं। आप खुद भी देख सकते हैं और आप भी बोल सकते हैं कुछ है तो प्रॉब्लम इनको। तो अगर आपको आना है तो जैसा बताया मैंने, जेन पैक्ट है भैया, ये उप्पल में ये जो है अपना अप्सीगुड़ा थारना का जा रहे, पीछे की तरफ जो है अपना उप्पल का जाने का रोड है। ये हनुमान जी का मंदिर है, बहुत फेमस है यहाँ जेन पैक्ट के सामने। तो यहाँ जो है पूरा स्ट्रीट फूड रखता है अपने को। तो ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాడు ఇక్కడ మీరు? మేము ఓన్లీ లంచ్ అంటే టైమింగ్ 1 to 5 వరకు ఉంటాం. సో 1 से 5 बजे तक, 1 నుంచి 1 గంట నుంచి 5 గంటల వరకు ఉంటారండి ఇక్కడ. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర అది మీ నంబర్ చెప్పలేదు, మీ నంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి 7842482411. మనది గూగుల్లో మంగమ్మ గారి రెస్టారెంట్ ఆచారం అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది మొత్తం అంత డీటెయిల్స్ అని. మనది 5 స్టార్ రేటింగ్ ఉంది, చూడండి, నచ్చితేనే రండి. तो మీ नंबर అయితే ఇచ్చారు కదండి, సో ఏమంటే మొత్తం మనకి కాంటాక్ट చేయండి. సరౌండింగ్ एरियाज वाले ఎవరైనా కూడా भैया उनका नंबर दे दिया है, सराउंडिंग में है कुछ होना बोल तो आप उनको कांटेक्ट कर सकते हैं। थैंक यू वेरी मच। సో ఇదేనా ఒక బౌల్ అండి, ఇట్లా 100 రూపీస్ ఒక బౌల్ అంటే ఇది అన్లిమిటెడా లేకపోతే లిమిటెడా? అన్లిమిటెడ్ కాదు, ఓకే, లిమిటెడ్ ఇది. అచ్చా, ఒక పీస్ ప్లస్ ఆ బౌల్ ఆఫ్ రైస్ అంతే ఇది 100 రూపీస్. ఓకే, 100 రూపీస్ అన్లిమిటెడ్ అని అది కానీ మనం ఓకే పోయిన పదకి కొద్దిగా టేస్టీ క్వాలిటీ ఫుడ్ తినాలి. ఓకే, సో మదన్నమాట టికెట్ చేసుకొచ్చి దాంట్లో కలిపి అన్ని చేసేది. సో ఈ ఫుల్ నింపుతారండి దాంతో, ఇది మనకి 100 రూపీస్ అన్నమాట. చూశారు కదా, అది
వీళ్ళకి బిర్యానీ. సో చూశారు కండి, కస్టమర్స్ అయితే అసలు చెప్పొద్దు, ఖచ్చితంగా అందరూ వస్తూనే ఉన్నారు. ఒక 6 పార్సల్ అంట, ఒక 6 పార్సల్ కావాలంట బ్రదర్కి. సో వచ్చారన్నమాట. ఇవాళనే వస్తున్నారా, అంతమంది వచ్చారండి మీరు ఇక్కడికి? అంతమంది వచ్చారా బిర్యానీ ఇక్కడ? మరి ఇప్పుడు ఇవాళ చూసినా కానీ చాలా వరకు చూస్తుంటారు. ఓకే ఇట్లా వెళ్ళిపోతాను. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఏం ఆర్డర్ చేశారా మరి? ఇప్పుడు 6 బిర్యానీ ఆర్డర్ చూశారు కదండి, అట్లా అన్నమాట. ఆర్డర్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే చూశారు కదా, ఆయన యాక్చువల్గా వాటర్ బాటిల్ కూడా తెచ్చారండి. 20 రూపీస్. యాక్చువల్గా దాని మీద ఏం రేట్ ఉందో పాపం ఏంటంటే ఫుడ్ తిన్నాక వాటర్కి చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి ఇక అందుకని తను ఏమన్నాడంటే కేవలం సర్వీస్ ఇవ్వడం కోసం అన్న రూపాయి సంపాదించడం కాదు, మన ఇక్కడ అందరూ వచ్చి హ్యాపీగా తినేసి మాకు కొన్ని ఆర్డర్స్ ఇస్తే చాలా సంతోషము. మన ఫుడ్ పాపులారిటీ ప్లస్ మన రెస్టారెంట్ పాపులారిటీ అదే అని చెప్పేది అన్నమాట. సో ఇంకోటి కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఇందాక వచ్చి టేస్ట్ చేయాలి, ఏం చెప్తారు? రండి ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చితేనే రండి, లేకపోతే నెక్స్ట్ టైం రాకండి. మరి నచ్చకపోతే వాడు డబ్బులు ఇవ్వాలా? నచ్చితే ఛాన్సే లేదు. సో అట్లా అంత కాన్ఫిడెంట్గా చెప్తారన్నమాట. అది రైట్. సో చూసారు అండి, ఇది వచ్చేసి NGRI మనకి मेट्रो स्टेशन भैया, NGRI का मेट्रो स्टेशन है उप्पल से पहले. तो यहाँ से थोड़ा आगे जाना, ये पिलर नंबर 964 है और जो है उनका जो है पीछे की तरफ है, यानी कि 963 बोल तो आगे गए तो 960 या 958 पिलर नंबर के सामने ये खाना मिलेगा आपको. तो 958 पिलर नंबर దగ్గర మీకు ఈ రైస్ అనేది దొరుకుతుంది. I close my eyes, embrace the blast.